గంధర్వంతో పెట్టినాడు అనుకుంటారా వాళ్ళు దుర్యోధనుడితో అందరినీ కూడా కట్టి తీసుకుపోతాడు. కట్టి తీసుకెళ్ళిపోతే దుర్యోధనుడు కాడు ఎవరు విడిపిస్తారు గంధర్వుడు దాన్ని ఎవరు తీసుకున్నారు నాకన్నా టైం రావడం కదా. అప్పుడు ఎవడో పనికి వచ్చి సరైన దగ్గరికి వచ్చి సార్ మీ కనీస అందరినీ కూడా గంధర్వుడు అనే రాజు గంధర్వుడు చిత్రరాజు ఉన్నాడు. చిత్రరాజు కరెక్ట్ వాడు అదే చిత్రంగా ఉంటుంది చిత్రరాజు రెడ్డి. ఆడు పడుకు బయటకి చెప్తే అప్పుడు అర్జున్ వెళ్ళి ఆ చిత్రరాజు దగ్గరికి వెళ్ళి వాడు అదే ఇట్లాగా మావాడు అంటే వాడు వినిపించుకోవడం మొత్తం ఏం జరుగుతుంది వినిపించి పట్టుకొస్తారు. అప్పుడు దుర్యోధనుడికి చోట్ల నేను వాడు చిన్నప్పుడు నేను ట్రై చేస్తానండి పాండవులకి తప్పి నేను ట్రై చేస్తున్నాను. ఈనాడు నేను చెప్పలేకపోయాను. ప్రతిసారి వాళ్ళ మీద చేసిన ప్రతి అటెంప్ట్ నాకు అవమానం జరుగుతుంది. ఫైనల్ అలమిలో ఉన్నారు వాళ్ళకి అవసరం లేదు వాళ్ళ అదే కదా దుర్గు ఐదుగురు ప్లస్ ద్రౌపది 6 నేను 7 సంగతించలేదు. ఆయన ఏం చేయలేకపోయాను వాళ్ళ మనం పడికి పంపిస్తే మళ్ళీ అర్జెంటే కాపాడాడు. ఏంట్రా జరగాలని దుర్యోధనుడికి వాళ్ళపై వైరాగ్యం వచ్చి ప్రాయోపవేశం చేసే పరిస్థితికి వచ్చి ఏదైనా సరే నాకన్నా చాలా బలవంతం పాడాలని చెప్పి రియలైజేషన్ పాయింట్కి వస్తాడు వాడు దుర్యోధనుడు. మాఫియా కాదు కదా అది. ఎప్పుడైతే దుర్యోధనుడు రియలైజేషన్ పాయింట్కి వచ్చినా కదా అప్పుడు కలి కళ్ళు నిద్రపోతున్నాడు కదా మళ్ళీ నిద్రపోతున్నాడు. ఒకసారి లేచి అప్పుడు గుడిపోతే దుర్యోధనుడు మారిపోతున్నాడు. దుర్యోధనుడు కాదు మారిపోతే మనకేమన్నాడుతో అని చెప్పి వాడు ఇమీడియట్గా ఈ గ్యాంగ్ అంతా వాడు పాతాళం తీసుకుపోతాడు. కలిపురుషుడు ఆ మిగతా గ్యాంగ్ అంతా రాక్షసులు ఉంటాడు. దుశ్శలు అందరూ ఉన్నాడు. దేవతాంశంతో పుడితే బాగుంటారు రాక్షసులతో ఉంటాడు. కాలం పుట్టాడు ఆ గ్యాంగ్ అంతా. అందరినీ పట్టుకుపోయి అదే మీరు మారద్దురా మీరు మారితే అసలు మాకు స్థానం లేదు మీరు పుట్టింది ఎందుకు అని చెప్పి అప్పుడు దుర్యోధనుడికి తెలియదు అసలు వాడు కలంతో పుట్టాడు. దుర్యోధనుడికి విశ్వం మొదలు చూపిస్తారు. ఇది కలి విశ్వం మొదలు చూపించి రాక్షసులందరూ ఎక్కించి వరే మీరందరూ మాంసంతో పుట్టినటువంటి వాళ్ళరా మీరందరూ వాళ్ళ చంప కోసం పుట్టారా మీ అందరికీ మా తాలూకు మొత్తం సత్యంతా మీకు ఇస్తాం మీ ఇలాగే కానిచ్చండి పుట్టులో పుట్టుతున్నారని చెప్పి మనం బాగా బ్రైన్ వాష్ చేసి వాళ్ళు పంపిస్తారు. మొత్తం దుర్యోధనుడు మన మాయ బాగా కమ్మి మళ్ళా వాడు కొట్లాడి బయలుదేరుతాడు. అది జరుగుతుంది మహాభారతం. మైత్రేయుడు పాత్ర ఉంటుంది మహాభారతం. ఇట్లాంటి మైత్రేయుడు హిమాలయాలు తపస్సు చేసుకుంటున్నప్పుడు శ్రీకృష్ణుడు పిలిపించి ఏదైనా ద్వాపరం అయిపోతుంది కలియుగం వస్తుంది కలియుగంలో నువ్వే జగద్గురువుగా ఉంటావు హిమాలయాలు ఆవాసం చేసుకుని పట్టుకెళ్ళిపోయి నాకు ఈ భాగవత విద్య అంతా నేను నీకు ఇస్తున్నాను అని చెప్పి మొట్టమొదటిసారిగా భాగవత విద్యని మైత్రేయుల వారికి శ్రీకృష్ణుడు ఇచ్చాడు అని చెప్పి భాగవతం చెప్తున్నాడు. ఆ పరంపర అట్లా సనత్ కుమారుడు సరస్వతి ఎవరైతే 4 కుమారులు మొట్టమొదటి నుంచి బ్రహ్మ మానసికతలు ఎవరైతే సృష్టికి మొట్టమొదటిలో మానసికతలు ఎవరైతే సనత్ కుమారుడు సరస్వతి జాతి అందరూ భారతంలో ఉంటారు. అందరూ భారతంలో ఉంటాయి. సరస్వతి జాతిలో ధృతరాష్ట్రుడు గురువాడికి అద్భుతమైనటువంటి సరస్వతి జాతి అని ఉంటుంది. మనకు అద్భుతమైనటువంటి ఉపదేశం చేస్తాడు. సరస్వతి జాతి అది భగవద్గీత అవన్నీ ఎంత గొప్పో ఈ సరస్వతి జాతి కూడా అంత గొప్ప టీచింగ్ ఎంత ఉంటుంది. అట్లాంటి మైత్రేయ పరంపరలో పుట్టుకొచ్చిన పరంపరే పరమగురు పరంపర. ఆ పరంపరలోంచి పుట్టుకొచ్చి జ్ఞాన మార్గంలో విజ్డమ్ లవ్ అండ్ విజ్డమ్ అంటాం. మీకు ఈవినింగ్ చెప్తాను. లవ్ అండ్ విజ్డమ్ అనేటటువంటి ఒక మార్గాన్ని తీసుకుని ఆ మార్గం మీద పరిపూర్ణంగా వర్క్ చేసి మళ్ళా దానికి ముందు దాని తర్వాత చాలా కాలం వరకు మళ్ళీ ఇంత జ్ఞానాన్ని భూమి మీద ఇవ్వడానికి వీలు లేదు అన్నంత జ్ఞానాన్ని పంచించిందే మా శ్రీకి గారు. ఆ పరంపర అట్లా కొనసాగించుకుంటూ వచ్చి కొంచెం వ్యవస్థ కొంత పరంపర కొనసాగించింది. విదురుడు మైత్రుడితో కూడా పరంపర కొనసాగించారు. సనత్ కుమారుడు వారు చాలా దేశాల్లో వేరు జాతుల్లో వేరు మతాల్లో పుట్టి ఆయన శ్రీకృష్ణుడు తన పరంపరను కొనసాగించారు. మైత్రేయుడు ఆ పరంపరను కొనసాగించాడు. బుద్ధుడిగా మైత్రేయుడు ఆ పరంపరను కొనసాగించాడు. జీసస్ పుట్టి పెరిగి పెద్దయి ఆయన కూడా ఒక పర్ఫెక్ట్ మాస్టర్గా తయారైన తర్వాత క్రైస్ట్గా మైత్రేయుడు జీసస్లోకి దిగి అప్పటి నుంచి జీసస్ని క్రైస్ట్ అంటారు. అంతవరకు జీసస్ని క్రైస్ట్ అంటారు. ఆ మైత్రేయుడు జీసస్లో క్రైస్ట్గా దిగి ఆ రకంగా అందుకే జీసస్ టీచింగ్స్ అన్ని కూడా ఇండియన్ టీచింగ్స్ లాగా ఉంటాయి. గీతలు ఆర్డినరీ టీచింగ్స్ అంటే మనకి క్రిస్టియన్ టీచింగ్స్ ఉంటాయి. కానీ యాక్చువల్ జీసస్ తన టీచింగ్ పార్ట్ చాలా తక్కువ ఉంటుంది బైబిల్లో మనకి. ఆ తక్కువ జీసస్ తన టీచింగ్ పార్ట్ తీసుకుంటే మనకి యాక్చువల్గా ఉపనిషత్తులో ఏం చెప్పిందో గీతలో ఏం చెప్పిందో అట్లాగే ఉంటుంది. ఆ పాఠంతో ఉంటుంది.
బైబిల్లో ప్రింట్ చేయనటువంటి ఎంతోమంది మార్పులు ఉన్నారు. బైబిల్లో వాళ్ళు తీసుకురాలేదు. అవన్నీ ఉపనిషత్ టీచింగ్స్ లాగా ఉంటాయి. నేను ఫోటోలో కూర్చొని చదువుకున్నాను. అవన్నీ ఉపనిషత్ టీచింగ్స్ లాగా ఉంటాయి. అవన్నీ వాళ్ళు తీసుకోలేదు బైబిల్లో. వాళ్ళు ఆయన నుంచి మైత్రేయుడు పనిచేశాడు. మళ్ళా వచ్చేటటువంటి బుద్ధుడు ఎవరైతే ఉన్నాడో, మళ్ళా ఏ బుద్ధుడు అయితే మనం రాబోతున్నాడో ఆయన పేరు మనకి మైత్రేయ బుద్ధ అంటారు. అజింతా భవన్లో పెడితే వచ్చే బుద్ధుడు తాలూకు ఇది కూడా ఉంటుంది. అన్ని బుద్ధ బౌద్ధాలయంగా ఉంటాయి. వచ్చే బుద్ధుడు కూడా ముందే పెడతారు. వాడు వచ్చే బుద్ధుడి పేరు ఏం పేరు? ఆయన పేరు మైత్రేయ బుద్ధుడు అంటారు. అంటే మళ్ళీ వచ్చే ఇంకో బుద్ధుడు కూడా ఆ మైత్రేయుడిగా మళ్ళీ బుద్ధిగా దిగొస్తాను చెప్పి బౌద్ధ సాంప్రదాయం అవుతుంది. మళ్ళీ మైత్రేయుడిగా మళ్ళీ జగద్గురువుగా మళ్ళీ ఎప్పుడో ఒకటి మళ్ళీ శరీరంతో భూమి దిగొచ్చి నడిపిస్తారని చెప్పిన సాంప్రదాయం మనకి మన గురు సాంప్రదాయం, మన గురు సాంప్రదాయం చెప్తుంది. మీకు అర్థం కావాల్సింది ఏంటి? సదరా పూజలు కవర్ చేసుకుంటూ కాఫీ చేస్తూ కుక్కలు తింటూ దాల్ మల్కాని అవి తింటూ కూడా ఎన్ని చేసినప్పుడు కూడా మీకు తెలిసినా మీకు తెలియకపోయినా, మీకు నచ్చినా మీకు నచ్చకపోయినా ఏదైనా కూడా మాస్టర్ గారి తాలూకు ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు, ఈకే గారి తాలూకు పుస్తకాలు చదువుకుంటున్నప్పుడు, ఈకే గారి మార్గంలో వెళ్దాం అనుకుంటున్నప్పుడు వెళ్తున్నాం అనుకునే కూడా మనకు తెలియకుండా కూడా మనకు తెలియకుండా కూడా ఏ మార్గం అయితే శ్రీకృష్ణుడు దాముడే చివరిలో వేసి వెళ్ళిపోయాడో, ఏ మార్గాన్ని మైత్రేయుడు మొత్తం అంతా భూగోళం అంతా కూడా ఆ దేశాల్లో ఆ కాలంలో వ్యాప్తం చేసుకుంటూ వస్తున్నారు, ఏ మార్గాన్ని వ్యావస్థి కానీ సివి గారు కానీ మాస్టర్ గారు కానీ జవాబు మహర్షి గారు ఇది ఎంతమంది మార్పులందరూ గౌతమ బుద్ధుడు కానీ ఏ మార్గాన్ని పట్టుకుని వెళ్ళారో మనం కూడా అదే మార్గంలో మనకు తెలియకుండా తప్పడం వేసుకుంటూ చిన్న అడుగులు చిన్నప్పుడు వేసుకుంటూ పడుతున్నారు చిన్నపిల్లలు. కానీ ముచ్చటగా ఉంటుంది. మన కూడా చూసాము ఇందుకు నచ్చాడు పడ్డాడు, హాబీ పడ్డాడు, మళ్ళీ మచ్చలేకపోతే మళ్ళీ వేస్తాడు. మళ్ళీ ఏంటంటే మనం పడుతున్నాం అనుకోమని మనం ఎవరు అనుకుంటాం. ఆయన పాపం ఇప్పుడే కదా అడగమని తెచ్చాడు పడుతుంటాడు వేస్తుంటాడు, పడుతుంటాడు వేస్తుంది. మూడు బాగుంటుంది అది బాగుంటుంది. పైకి వస్తున్నాం ఒకసారి మళ్ళా ఏంటి సినిమా కదా ఎంతైనా ఏ భార్య నాడిపించేది బాగుంటుంది. కాబట్టి ఈ భార్య రూపంలో ఉన్న జీవుడిని, ఈ భార్య రూపంలో ఉన్న భగవత్ స్వరూపాన్ని దర్శనం చేయాలి. అందుకే కదా ఇప్పుడు నేను ఆ భార్యించేది లాజిక్ తక్కువ అంటే ఎట్టింది ఏదైనా మార్చుకొని కొంచెం అన్యోన్యత అంటే ఏంటి, దాంపత్యం అంటే ఏంటి, సత్సంతానం అంటే ఏంటి, అన్నీ వచ్చేసేసి సినిమా అది ఇవన్నీ వచ్చి ఏమైనా వదులుకుంటారా కాదు, తగిలించుకుంటారు. అంటే జీవితాంతం మీకు ఈ మార్నింగ్ వైశాఖపురం లెక్చర్ అయిపోతూ మీకు చెప్పేది ఏంటంటే ఒక స్వప్నం మీకు పెట్టుకోండి, తగిలించుకుందామా వదిలించుకుందామా వెంటనే వాడు వస్తాడు. ఈ లెక్చర్ నాకు బాగా తగిలిస్తారండి. నా కొట్టాడు సంతోషం కదా, ఇది తగిలించుకుంటున్నాడు ఏంటి అని తగిలింది బాగా అంటే వదిలేస్తాను ఇవాళ ఏం వదిలేస్తారా అంటే మాడు వదిలేస్తుంటారు. ఇందులో రోజు బాధిస్తుంది అంటే మొదటి అనావదలే కాదా, ఇక్కడ వదిలి పెట్టాలి అక్కడ వదిలి కాదా అంటే అది అప్పటికంటే అయ్యారు. బుద్ధుడి కాలంలో శిష్యులందరూ ఉన్నారు. బుద్ధుడు చెప్పాడు, అందరూ పంపించారు కదా బుద్ధుడు పంపించారు కదా, బుద్ధుడు శిష్యులు అందరూ పంపించారు. ఆయన వెళ్ళేసి విరక్తి అయిపోయిన తర్వాత ఆయన విరక్తి పుట్టిన తర్వాత ఆయనతో వద్దు పోయేది అందరినీ బ్రహ్మచారం చేశాడు. అక్కడి నుంచి ప్రాబ్లం ఉంది, బుద్ధిజం ప్రాబ్లం అక్కడి నుంచే మొదలైంది. ఏదైనా ఒక సెక్టర్లో కరెక్ట్లో ఎవరైనా బ్రహ్మకుమారిలో మొదలు దగ్గర ఏదైనా మళ్ళీ తెలిసి కదా అందరూ బాగున్నారు. ఎప్పుడైనా ఒక సెక్టర్ కరెక్ట్లో పెళ్లి చేసుకోవద్దు, గుళ్ళు తీసుకోండి, కలబట్టలు వేసుకోండి, ఇవి తెలియదు, రిస్ట్రిక్షన్స్తో ఎవరైనా కానీ ఒక కాల్కులేట్ పెంచితే నిలబడుతుంది. రెగ్యులేషన్స్తో కాల్కులేట్ పెంచారు, రిస్ట్రిక్షన్తో కాల్కులేట్ పెంచలేదు. అందుకే నేను చూస్తాను చక్కగా ఏం కూడా తినడం ఏం కాలేదు ట్రై చేసుకున్నామంట. రిస్ట్రిక్షన్తో ఎప్పుడు కూడా పెంచకూడదు, రెగ్యులేషన్స్తో పెంచాలి. రిస్ట్రిక్షన్కి రెగ్యులేషన్స్కి చాలా తేడా ఉంటుంది. ఆ బుద్ధ శిష్యులు చెప్పాక ఆడవాళ్ళకి దూరం కూడా అనుకుంటారు సొంతపోను ఆడుకోరు కదా, సో అది చక్కగా అనుకుంటారు. ఆడవాళ్ళు దూరం కూడా బుద్ధుడు టీచింగ్ ఇచ్చారు, యాక్చువల్గా ఆపిస్తారు కదా. ఇస్తే శిష్యులు అందరూ ఆడవాళ్ళు దూరంగా ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు దూరం ఉండేవాళ్ళు, ఆడవాళ్ళు దూరం అంటే అందరూ దూరం ఉంటారు. ఒకరోజు అందరూ నద్ద ఆడుతున్నారు. నద్ద ఆడుతుంటే ఇది జన్ స్టోరీ. ఇది నద్ద ఆడుతుంటే ఒక లేడీ కదా
ఏదో లేదా అమ్మడం పోయింది. ఇటు దాటాలి, సాయంకాలం ఇంటికి వచ్చి వంటలు చేసి పెట్టాలి. చాలా అందంగా ఉంది, యంగ్ లేడీ, అందంగా ఉంది, చాలా అడ్డగా ఉంది. అడుగుతా నేను ఎంత ఆడలేదు, ఇంకేం అర్థం కావట్లేదు. ఇంటికి వెళ్ళకపోతే మా అమ్మ నాన్న ముసలాడు వంట చేసి పెట్టాలి. ఆ కాలంలో కదా ఈ కాలంలో అక్కడి నుంచి ఆటలు తెప్పించుకోవచ్చు. అయితే ఒక శిష్యుడు ఉన్నాడు, ఆయన నా భుజం ఎక్కాడు. నా భుజం ఎక్కడంటే ఇలా చిన్నపిల్లలు పట్టుకుని అలా పట్టుకుని గుండ్లా ఉంటాడు కదా. బ్రహ్మచారి నిజం బ్రహ్మచారులు గుండ్లా ఉంటారు, దొంగ బ్రహ్మచారులు తెడవమని ఉంటారు. వాడు అమ్మాయిడే బ్రహ్మచారి కదా, నిజం బ్రహ్మచారి గుండ్లా ఉన్నాడు. ఆవిడ ఎక్కించుకుని ఈత పట్టుకుంటే వెనకాల శిష్యునాథులు ఉంటారు. చూసామండి అందుకని ఎదురు సాయం చేస్తాడు. ఇక్కడ వీళ్ళ వ్యాఖ్యానం అందించారు. వాడికి వీళ్ళ వ్యాఖ్యానం ఎక్కించుకున్నారు. ఎందువల్ల ఆ ప్రవాహంలో ఒక్కడే ఎదుర్కొంటమే కష్టం. పైపచ్చి ఒక వెనకాల ఒక వెయిటు. వాళ్ళ దృష్టి దేని మీద ఉంటుంది? వాళ్ళ మాటల మీద ఉంటుందా, వాళ్ళు చేసే పని మీద ఉంటుందా? దేని మీద ఉంటుంది? వాళ్ళు ఏం మాట్లాడతారు అర్థం కాదు. అర్థమైతే వాడు పోతే ఆడుకోకపోతాడు. అది ఫోకసింగ్ అంటే అదే, లక్ష్యం అంటే అదే, లక్ష్య సిద్ధి అంటే అది. వాడు పని మీదే తప్ప పక్కన ఏమో తెలియదు, నిజంగా తెలియదు ఏమవుతుంది. వెళ్ళిపోయి ఆటోడికి వెళ్ళిపోయిన తర్వాత ఆడు చెప్పేసాడు, ఆడు మాట్లాడిపోయాడు. దానికి భయమే చెప్పకూడదు, ఇంకా పట్టించుకుంటున్నాను అనుకున్నాను. సీన్ బుక్ చేసుకుంటే ఏం చెప్పకూడదు, దానికి సార్ చెప్పకూడదు, ఆయన ఏమో పట్టించుకుంటాడు, నేను చెప్పాను. వీళ్ళందరూ కప్పకమ్మ వెళ్ళిపోయారు. అడగాలి వెళ్ళిపోయారు. ఉదాహరణ కమ్మలు గుడిపోయి కమ్మలు గుడి ఏ కమ్మలు గుడిపోయారు కాదు, ఏ కమ్మలు గుడిపోయారు, చాలా కమ్మలు గుడిపోయారు. ఏం కమ్మలు గుడిపోయారంటే చెప్పారు కదా ఆడడం గుడిపోతుంది. కూడా కాదు గారు భుజాల మీద వేసుకుని పట్టుకెళ్ళి ఆ ఈత కొట్టి దగ్గరగా పట్టుకుని దింపచడం చేశాక పండ్ల పిల్లలు అంటే స్పీడ్గా చాలా ఇష్టం. అది వీళ్ళు బాధ. ఇవంతా పోవాలని అనుకున్నారు. అప్పుడు చూసి ఏం చేశారు, గురుగారు అసలు నిస్సాయంగా గుడిగారు రాత్రి వర్షం పడదంతా వస్తుంది, తుఫాన్ అంతా వస్తుంది, అక్కడే ఉండట్లేదు, అమ్మాయి ఉండదు లేదు, రక్షించమని అడిగింది. నేను దీని విషయాన్ని పెట్టుకోవచ్చు. ఇది చేసిన పొరపాటు కదా, ఇలా తెలియదు, పొరపాటు కదా తెలియదు. ఆ సమయంలో రక్షించాలని రక్షించాలి. మనసులో ఏదైనా భావాలు ఏమేవా తెలియదు లేదు, నీకే తెలియాలి. మనం కూడా ప్రయోగం చేస్తాం. ఇంత అనుకుంటే నా గురించి తెలియదా అంటే నా కూడా తగ్గితే పర్లేదండి. కొంతమంది ఎన్ని కౌంటర్లు వేస్తారు, మరి ఉద్యోగం చేసిన వాళ్ళు 2 మందికి ఎక్కువ కౌంటర్లు వేస్తారు. వాళ్ళకి లోకజాలం ఎక్కువ ఉంటుంది. నా గురించి తెలుసు కదా, నాకు వేరే పని లేదంట. అట్లా కొంచెం దుమ్ముని వేసి ఇదే మరి ఇదే ట్యాంకర్వా, ఇదే పని లేదా సార్, కొంచెం జీతం ఇస్తారు పని ఏమన్నా. ఎంత ఫులిష్గా మాడతారండి, ఎంత ఫులిష్గా మాడతారు. లోకజాలం ఎప్పుడైతే ఆచరించాలో తగ్గిపోతుంది. గుర్తుపెట్టుకోండి, ఫూల్స్కి ఎవరికైనా ఆచరించాలి వస్తుందేమో కానీ ఇన్ఫ్లుయెన్స్ రాదు. అందరినీ అది గుర్తు తెలుసుకుంటుంటారు. నేను ఇప్పుడు నాకే తెలుసుకుని నాకే తెలుసుకుని తెలుసుకున్నాను. మీకు అందరూ తెలుసుకుని పదాలు ఎవరన్నారా, వాడు ఆవిడ భుజం వేసి మోసాడు, కానీ నేను ఆవిడని మీకు కూడా కలిసి బుర్రలో పెట్టి మోస్తున్నా. బుర్రలో ఏం లేదు, శరీరం మాత్రం మోసాడు పెట్టాడు. బుర్రలో ఆ స్త్రీ పురుషుడు ఏం లేదు వాడికి, శరీరం మాత్రం మోసాడు. శరీరాన్ని స్త్రీ పురుషుడు బొమ్మదా బుర్రలో ఉంటుంది. అది నీకు బుర్రలో ఏడుస్తుంది, ఇది పోగొట్టుకుని చెప్పాను నేను. అది కాదు చెప్పాను, తన ముందు చెప్పలేదని. అడగాడు శిక్షణ ఎలా ఉంటారు, గురువు మీద ప్రయోగం చేస్తుంటారు. అందువల్ల ఎవరో వచ్చి వద్దు ఇవాళ వదిలించుకుందాం, ఏం వదిలించుకుందాం అనుకుంటారు. ఆవిడ చాలా బంధాలు వస్తాయి, బంధాలు వద్దని కాదు, చాలా పడుతున్నారు. గురువు దీవిస్తాడు. వచ్చే జనంలో కూడా ఈవిడే నీకు భార్య ఇలాగే చాలా ఉంటుంది. ఏమవుతుంది, అట్లీస్ట్ నెక్స్ట్ భర్తలో అయినా ఏముంటుంది, దీన్ని రిమోట్ ఛాన్స్. ఎవడికి
బాగా డబ్బులు కావాలంటున్నాడు. ఎన్ని డబ్బులు ఇచ్చి వీడికి డైపర్ ఇస్తాడు. తింటే చేస్తావా? ఫినిష్. నేను తినే చెప్పడం డబ్బు అనుకుంటా, డబ్బు అనుకోవాలండి. జీవితాంతం జీవితాన్ని ఎంజాయ్ చేయాలి, చాలా ఎంజాయ్ చేయాలి. జీవితం అంటే అనమాట అట్లా మోసలాగా అనుకుని కూర్చుంటాడు. జీవితంలో అనుభవం తప్పకోలేని పడక పంపుతాడు. ఈ బ్లెస్సింగ్ తింటాడు, తినేస్తుంటుంది. ఎంతగానో తినిపించుకుంటాడు, ఎంత ప్రాముఖ్యం పడతాడు. వాయిస్ ఉంటుంది, చేతులు ఉంటాయి, కాళ్ళు ఉంటాయి, ఏదో లోపల బయాలజికల్ చేంజెస్ ఉంటాయి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి, చేతులు ఇవన్నీ పట్టాలని పెడతాడు కదా. ఇవాడికి జీవితంలో చివరికి ఏదైనా పుట్టిందని వచ్చి నేను రంజాన్గా పుట్టితే బాగుంటుంది, సకలజాన్ని పుట్టితే బాగుంటుంది, ఈ పెళ్లి పటాకులు అవుతున్న చివరికి పుట్టే వైఫ్ పడుతుంది. ఈ వైఫ్ హస్బెండ్ నిజంగా చాలా బ్రహ్మాండంలాగా ఉంటుంది. వైఫ్ హస్బెండ్ చాలా ఆధ్యాత్మిక భావన, యోగ భావన చేస్తూ మాస్టర్ గారు ఇలా చేసుకో, అలా చేసుకో, ఇంటికి వే, చదువుకో, అక్కడికి వెళ్ళు, లేకపోతే వాడకాడు, లేకపోతే ఈ విధంగా పని చేసుకో, ఇట్లా లోపలించే బాగుంటుంది. ఈ లోతట్టున ఏమైనా జరుగుతుందో గమనించుతున్నాము. నీ క్రమంగా అన్నీ నేనే లోపలించి నేర్పుతాను అని ఆయన పడిన వాక్యం వెంటనే ప్రభాకర్ శాస్త్రి గారి పుస్తకంలో చాలా స్పష్టంగా ఇచ్చారు. లోపల నుంచి ఒకటి నేర్పుతుంటే మనకి చూడడం కదండి. కానీ చెప్పినప్పుడు చేయకపోతే చెప్పాలి. 2 సార్లు చెప్తారు, 3 సార్లు చెప్తారు, అలా సీరియస్గా అంటే ఇంకా సరదాకి వస్తున్నారు. మాటికి యాక్సిడెంట్ చేసి పట్టకపోతే వాడు ఏం చెప్తాడు, మీకు కారణం సార్ డ్రైవర్ పెట్టుకోండి, మీరు ఏమయ్యా అంటే మీరు ఎప్పుడు నా అబ్బాయి జరుగుతుంది చూసిపోతాను కదా. అందుకని మనకి లోపల అనిపిస్తుంటాయి కొన్ని మంచి విషయాలు. ఇలా ఉంటే బాగుంటుంది, అలా ఉంటే బాగుంటుంది, ఇది తినబోక, ఇంకా మాట్లాడబోక, ఇట్లా అనిపిస్తాయి కదా. ఇవన్నీ మనకే అనిపిస్తున్నట్టు ఉంటుంది, అది ఆయన చెప్తూ ఉంటారు. అందుకే నేను చెప్పాను, పుస్తకం పెట్టి రాసుకో, మర్చిపోతావు కదా. మనకు పెద్ద అడ్వాంటేజ్, ఏదైనా మర్చిపోతాం. అంచేత మర్చిపోతామేమో భయం చేత పుస్తకం పెట్టుకుని రాసుకొని చూసుకో. అందులో 2 రకాల విషయాలు ఉంటాయి. ఒకటేమో నీ ఆచరణలో నువ్వు చేసుకోవాల్సిన చెప్పుకుంటారు ఇన్స్ట్రక్షన్లు. అవి కొన్ని ఏమో నీ మనసుకు వికాసం కలిగించేటువంటి కొన్ని పెద్ద విషయాలు చెప్తుంటాను. దాన్ని తెలుసుకోవడం వల్ల నీకు వికాసం కలుగుతూ ఉంటుంది. అంచేత అది తెలుస్తూ ఉంటుంది. అందుకని ఆ విధంగా నాకు అప్పచెప్పి కూర్చో, నేను రిపేర్ చేస్తాను, రిపేర్ చేస్తున్న రోజు నీకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను, ఆ ఇన్స్ట్రక్షన్స్ నువ్వు ఫాలో కావాల్సిన అని చెప్తాను. ఇన్స్ట్రక్షన్స్ ఫాలో కాకపోతే పద్ధతి పోసాము. ఆయన చేత ఆ ఇన్స్ట్రక్షన్స్ పెట్టాలని మన మాస్టర్ గారు మనందరినీ ఆరెంజ్ కలర్ బుక్ పెట్టుకుని అందులో ప్రార్థనలో నీకు అనిపించినది అంటే దైవం గురించి అనిపించడం కానీ, నువ్వు చేయవలసిన విషయాల గురించి అనిపించడం కానీ అందులో రాసుకోవడం వల్ల ఏమవుతుందంటే స్ఫురించినవి రాయటం చేస్తే ఇంకొంచెం మనలో స్థిరపడతాయి. అప్పటికి మర్చిపోయినా చూసుకోవడానికి కోరుకుంటుంది కానీ అది మర్చిపోతుంది. ఎందుకంటే అప్పుడుండే కక్షలో కొద్దిగా బుద్ధి స్పర్శ తగులుతుంటుంది. అందుకే చాలా తెలుస్తుంటే చాలా అనిపిస్తుంటే అవన్నీ మళ్ళీ మనసు కక్షలోకి రాగానే అది ఇంకా కింద జరుగుతుంది. అంచేత అప్పుడు అవన్నీ గుర్తురావు. అందుకే రాసుకున్నా చేసుకుంటుంటే ఇది ప్రాథమిక ప్రార్థన. ఆ తర్వాత నిజంగా ఇనిషియేషన్ ఇస్తాను. ఒక్కొక్కటి చెప్పి ఆపిస్తాను. చాలామంది విషయం చెప్పడానికి కొంత తెలుసుకుంటే ముందు అంతవరకు మనం చేసుకుంటున్నాం. అప్పుడు ఆయన ఇనిషియేషన్ ఇస్తారు. అంతవరకు ఇనిషియేషన్ అంటూ జరగదు. అంటే ముందు వెంటనే ఎంట్రీ ఇంటూ స్కూల్ అనమాట. ఇంకా పాఠాలు లేవు, ఆడుకుంటూ ఉంటాయి. టిఫిన్ చేసుకుంటారు, టీచర్ టిఫిన్ చేస్తుంటూ ఆడుకుంటూ ఉంటాం. పాఠాలు మొదలుపెడతారు. అదేంటంటే ఇనిషియేషన్ ఆయన కుంభరాశి ప్రజ్ఞ, అగస్టుడు కుంభస పడుగుతా కుంభరాశి ప్రజ్ఞ, కుంభరాశి వాయువు
అందుకని ఆయన ఏం చేస్తారంటే మంత్రం ఒకటి ఇచ్చారు. మాస్టర్ శ్రీ నమస్కారం అనేటువంటి మంత్రం. ఆ మంత్రం అంటూ క్షుణ్ణంగా వినాలి, అంటూ వినాలి. వేట అనేది మనకి అసలు అంటుంది, మనం అంటుంది మనకి వినపడటం ఎక్కడ జరుగుతుంది? అంతకుముందు లోపల అనుకున్నది వైఖరి కాదుగా, మధ్యమలో. అందుకని మనమే గట్టిగా మాస్టర్ శ్రీ నమస్కారం అని అన్నాం, మరి గట్టిగా అనలేదు, ఉచ్చారణ చేశామనుకోండి. ఇక్కడ అలా ఉచ్చారణ చేసి చెప్తారు. ఇదేంటి? ఇది వాయుతత్వం రాసే మిథునం, మిథున రాశి వాయుతత్వం రాశి, కుంభరాశి వాయుతత్వం రాశి. మళ్ళీ కుంభరాశి ఈ పాలభాగం పైన ఉంటుంది. సహస్రానికి ఆయనకి మధ్య లేని ఉన్నట్టుగానో ఉన్నది లేనట్టుగానో తేడా ఉంటుంది. అంటే మరణం తర్వాత పుట్టుక ముందు అట్లా ఉండేటువంటి స్థితి ఉంటుంది. లేదు ఫ్రమ్ నెగిటివ్ 0 to పాజిటివ్ 0 అని, ఫ్రమ్ నిర్గుణ టు సగుణ అని అంటూ ఉంటారు మాస్టర్ గారు. ఏమి లేనట్టు ఉన్న విధానం నుండి అన్నీ ఉన్నట్టుగా అవతరించిందని మాస్టర్ గారు ప్రజలు వేస్తారు. అంటే ఏం లేనట్టుగా కనిపిస్తుంది కానీ దాంట్లో అన్నీ ఉన్నాయి, మనకు కనపడదు. అన్నీ ఉన్న దాంట్లో అది ఉంది కానీ అది కనపడదు. అంచేత ఉందా లేదా? అందుకని ఆ కుంభరాశి చైతన్యానికి ఒక కొండ పెడతారు. ఒక స్త్రీ ఒక కొండ పట్టుకుని ఉంటుంది భుజం మీద. ఆ కొండకి కొండలో నీళ్ళు వస్తుంటాయి. ఎప్పుడు వస్తుంటాయి నీళ్ళు? ఎప్పుడు ఎట్లా వస్తాయి మీ కొండలో నీళ్ళు? పూర్ణం కాబట్టి వస్తాయి. ఎలా పూర్ణం? అటుపక్క నుంచి నీళ్ళేం కనపడ, అందులో చేరుతున్నాడు. అటుపక్కంతా తోటే, దానికి 2 మూతులు ఉంటాయి, 2 ముఖాలు. అటు నుంచి తోట ప్రవేశించి కొండలో అది నీరుగా బయటకు. అంటే అటుపక్క అదృశ్యం, ఇటుపక్క దృశ్యం. దృశ్యాదృశ్యం, ఇటు దృశ్యం, ఇటు అటంతా అదృశ్యం. ఆ కొండనే కుంభం. ఇది కుంభరాశి. ఏ కుంభరాశి గురించి చెప్పడం చాలా. అది ఉందా లేదా అంటే ఉంది లేదు అంటే నాట్ అంటూ బీయింగ్స్ అని చెప్తారు మాస్టర్. నాసత్యులని అశ్విని దేవతలే వశిష్ట అగస్త్యులు. అశ్విని దేవతలు తర్వాత కట్టులో అగస్త్య వశిష్ఠులు. ఆ తర్వాత కట్టులో మనకి గ్రహాలు వస్తే నెప్ట్యూన్ ప్లూటో ఇట్లా వస్తారు. అంచేత ఆయన అది లేదంటే పరతత్వం అంటేనే నిరాకారమైనటువంటి తత్వం. అప్రదాఖ్యం, అనుభూతి దర్శించలేము, అభిజ్ఞానం, అనుభూతి తెలుసుకోలేము. అది అయిపోతాం కాబట్టి తెలుసుకునేవాడు ఉండదు. అసలు ఆ పరతత్వం గురించి నిర్వచనం లేదు, అనిర్వచనీయం, అప్రదాఖ్యం, అవిజ్ఞేయం. అటువంటి స్థితి నుంచి తెలిసే స్థితిలో మార్పు ఉంది. ఆ మ్యాజిక్ అంతా కొండలో ఉంది. దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ఎక్స్పీరియన్ ఫ్యాక్టరీ. అటుపక్క వెళ్ళలేదు, ఇటుపక్క ఉన్నది. అది వెళ్తే బ్లాక్ హోల్ థియరీ అని చెప్తున్నారు. అట్లా దాన్ని అక్కడ అధిష్ఠించి ఉండేటువంటి వాడు మాస్టర్ గారు. అది అక్కడి నుంచి ఆయన ఏం చెప్పాడంటే, నేను ఇక్కడ వరకు దిగొస్తారా, దిగొచ్చి నీకు దాన్ని చేస్తాను, నువ్వు దాన్ని తీసుకుపోయి పని చేసుకోండి. అందుకని ఆయన ఏం చేశారంటే 29 మే జూన్, మన 29 మే అంటే మనకి నిజమా జమినీలో ఇనిషియేషన్ పెట్టారు. జమినీలో ఇనిషియేషన్ అంటే ఏంటంటే అది ముక్కుమడి ఇనిషియేషన్, ఒక్కొక్కరికి ఇచ్చేది కాదు, అది జాతి మొత్తానికి ఇనిషియేషన్. అంచేత ఈ ఇనిషియేషన్కి అందరూ అనుకూలంగా పెట్టారు. దాని మీద మొత్తం చేసుకోవడం ఇనిషియేటింగ్ ది హ్యూమానిటీ. అందులో నువ్వు చేస్తావు. అంచేత ఇక్కడ దిగొస్తే మనం ఎక్కడ ఉన్నాం? మనం బొడ్డులో ఉన్నాం. అది లిబ్రా, అది వాయుతత్వం. బొడ్డులో ఉన్న వల్ల మనం చాలా పోల్చుకుంటాం. తెలుసుకున్న బొడ్డు ఉండదు, అంటే మనకి కుల ఉండదు, కులారాశి ఉండదు. పుట్టినప్పుడు 10 రాత్రులు మనకి, తర్వాత 12 రాత్రులు అవుతాయి.
7 నుంచి 14 లోపల మగపిల్లవాడికి ఆ అంగాలు వేరే ఏర్పడిపోతే, ఆడపిల్లకి వేరే రకంగా ఏర్పడిపోతే గొంతు కూడా మారాలి. ఎందుకంటే అప్పుడు ఏర్పడుతుంది ఇట్ల, అప్పుడే కోరికలు ఏర్పడే సమయం కూడా. బొడ్డ ఏర్పడిందంటే కోరికలు ఏర్పడే అర్థం. బొడ్డ అంటే అది బాహ్య ప్రపంచంలోకి వెళ్ళడానికి మార్గం. అంతవరకు వాడు పుట్టిన పిల్లవాడు 5 ఏళ్ళ వరకు అసలు ఇంద్రియాలే వాడికి అందుబాటులోకి రావు. 7 ఏళ్ళ కాస్త శరీరం కూడా అందుబాటులోకి వస్తుంది. ఇక అప్పుడు వాడు బయటికి వెళ్ళే కార్యక్రమాలు మొదలవుతాయి. బయటికి వెళ్ళాలంటే మార్గం అది బొడ్డు. అందుకే అది గడప అన్నమాట. అందులోంచి బయటికి వెళ్తాం. ఇక బయటికి వెళ్ళి వాడు రాడు. ఎందుకంటే ఆలోచన అట్లా బయటికి పడుకుంటుంది. సో మన పరిస్థితి ఏంటంటే బొడ్డ ఏర్పడి మనకి అంతా బాహ్యంలోకే బాగా లాగబడి ఉన్నటువంటి వల్ల మనం వాడిని లోపలికి లాగాలంటే అంతకంతకి బొడ్డు తగ్గాలి కదా. అందుకని యోగాలు చెప్తారు, పొట్ట పెంచుకోకండి. పొట్ట పెరిగితే ఉదర విధానం పదం తగ్గుతుంది. పదం తగ్గితే మరి పైకి వెళ్ళడానికి అడ్డుపడుతూ ఉంటుంది. అదే పొట్ట పెంచడం చెప్తూ ఉంటారు. అంటే పొట్ట పెంచడం అనేది అర్థం కోరికలు పెంచుకోవద్దు, ఆలోచనలు పెంచుకోవద్దు అని అర్థం. భౌతికంగా చూసుకోపోకండి. ఇప్పుడు పొట్టన వాళ్ళంతా మాకైతే తగ్గదు కదా, నెమ్మదిగా తగ్గుతుంది. యోగంలో చాలా తగ్గుతాయి. వాళ్ళంతా మనం 5 ఏళ్ళ కింద చూస్తున్నారు కదా, ఎలా తగ్గుతూ వచ్చాం. ఏంటంటే బయటికి ఆ పైన పీల్చేస్తుంటే కింద తగ్గిపోతుంది. ఇంత బాటిల్ కింద ఉంది, దాంట్లో మనం పైన పీలుస్తున్నాం అనుకోండి, ఇదంతా నెమ్మదిగా కరిగిపోతుంది కదా. అందుకని ఆయన ఇంత వరకు వచ్చి నేను పీలుస్తాను, నువ్వు నన్ను పట్టుకుపోయి పని చేసుకోవాలన్నాడు. ఇక్కడ వరకు వచ్చి ఉచ్చారణ చేస్తూ విను, కనుక్కున్న మెకానికల్గా చేయగల చేస్తే ఇందాక చెప్పానే ఇలా ఇలా కదులుతున్నది, అది జరుగుతుంది. నా స్వార్థంగా చెప్తున్నా. ఇవన్నీ వరుసగా ఎక్కువ రాదు. మాస్టర్ శ్రీవి నమస్కారం అని అనకుండా కూడా కళ్ళు మూసుకుంటే కదా పరిస్థితి తీసుకొచ్చేసారు. కళ్ళు మూసుకుంటే ఇవన్నీ అంత వస్తే ఆయన కూర్చుని ఏం చేస్తారంటే మీరంతా మిల్లర్ ఫామ్ సెంటర్ అని ఒక మెడిటేషన్ కదా, అది ఒక ప్రత్యేకత. ఇట్లా ప్రత్యేకతలు 33 ఉన్నాయి. ఈ మధ్య పుస్తకం రాశారు. అంటే ఈ యోగాలో 7 సంవత్సరాలు అని చెప్పేది, అందులో 1-2 చెప్తున్నాను మీకు. ఆయన ఏమన్నారంటే మామూలుగా మిల్లు ఆడించడమే మనం పట్టుకుపోతాం కదా, బియ్యం పట్టుకుపోతే వాడు ఏం చేస్తాడు, అందులో వేస్తాడు, పిండి రోజు మనకి ఇస్తాడు. అంటే మిల్లర్ బయట ఉండి మన గింజలు అందులో వేసి అవి పిండి రోజు మనకి ఇస్తాడు. ఇదేంటంటే మిల్లరే అందులో పడిపోతాడు. ఈయన మిల్లర్ ఎవరు మాస్టర్ గారు, ఆయనే కేంద్రంగా ఏర్పడిపోతాడంటే మనం పిలిస్తే వచ్చి తన పెట్టినే మన మూలాల వరకు వెళ్ళిపోతాడు. అంటే ఇంట్లో మనకుంటే మారుమూల గదులకు వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి అక్కడ కూర్చుని బాగా తీసుకుంటాడు. నీకు కూర్చుని ఆ లోపల నుంచి ఒక్కటి బయటపడుతుంది. మన దాదాపు దిగిన తర్వాత దాదాపు దేనికోసం పడిపోయింది దిగితే ఆ తప్ప మీద ముందు పడిపోయినాయి. మన తండ్రులు వేస్తే, తాతలు వేస్తే పనికిరాని ఉదాహరణ అంటే పడిపోయి చేస్తే వాళ్ళే తీసేసేవాళ్ళు. పనికిరాని పడిపోతే దానికోసం వాడిని చూస్తారని వదిలేసిన దానిలో ఉంటాయి. అవన్నీ ఉంటాయి మన మూలాధారం. ఏంటి మనలో ఉండేటువంటి కష్ట చదవడం, అవన్నీ వాడు ఒకటి తీసి పైకి చూస్తుంటాడు కదా, అట్లా వస్తుంటాయి. ఇట్లా ఎంతవరకు గుర్తు చేస్తాడంటే నేను అంటాడు, నేను నీ పుండలిలో చేరి అక్కడ మదన మొదలు పెట్టాను. చూసుకుంటే ఒక్కొక్కటి చూడండి. మన మందర పర్వతం వేసి మదనం చేస్తుంటే ఏం చేస్తుంది, తాగడంలో విషం వస్తుంది. అట్లా మనలో ఉండేటువంటి విషం అంటే మనకి పనికిరానిది, మనకి వాడి చేసేది, అవన్నీ నెమ్మదిగా తీసుకుంది.
ఖాళీ చేయడం మొదలు పెడతాడు గది. అంటే మా అన్నిటికన్నా మూల గది, చీకటి గదిలో ఏముంటాయి అక్కడ అన్నీ ఉంటుంది. అవన్నీ ఎంతవరకు తీసేస్తారు సార్ అంటే అంతా తీసేసి నేనే ఉండేట్టుగా చూసుకుంటాను. నీ కుండలని ఖాళీ చేస్తాను అంటారు. నేను చెప్పిన మన కుండలని ఖాళీ అని రెగ్గి పెట్టాను. అంతా ఏంటంటే మనకి పదార్థమైనటువంటి ప్రకృతి మనలో చాలా చేరిపోయి మన అందులో కూరుకుపోయి ఎక్కడో ఉంటాం. మనం తలకిందులో పడుతుంది. ఆయన అన్నీ ఒక్కొక్కటి కొందరిని చేరి ఖాళీ చేసేస్తాడు. ఖాళీ చేసేస్తే ఏమంటే అప్పుడు నువ్వు చూసుకున్నావు. అందుకని బాగా జరగట్లేదు అనుకోండి, ఒక్కసారి మిల్లర్ పాము సెంటర్ అనుకోమంటారు ఆయన. అప్పుడు ఏమంటుందంటే నా అనుభవం చెప్తాను మీకు మూలాధారంగా కదలేకపోతుంది. అంత సంజోపరితంగా ఆశ్చర్యం. అలా 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 అప్పుడు మొత్తం శరీరంలో రకమైన జీవులు అక్షర గ్రంథంలో జరిగేది ఏంటంటే శరీరం తేలిక అయిపోయిన భావన ఉంటుంది ముందు, తర్వాత తేలిక కూడా అయిపోతుంది. ఏం మెటీరియల్ కదా ముందు అసలు భావన చాలా తేలిగ్గా ఉంటుంది, తర్వాత తేలిగ్గా ఉంటుంది. ఏం చేద్దంటే ఆయన ఈ కొండలని ఖాళీలోకి చేరి మన పెట్టిన ప్రవేశపెట్టి అదంతా ఖాళీ చేసి మన అక్కడి నుంచి ఉద్ధారణ చేసి తీసుకొచ్చి సరాసరి ఈ అక్కడి నుంచి సాధన చాలా శ్రద్ధగా జరుగుతుంది. జరిగిన తర్వాత ఈ పిచ్యూటరీ ఫీమేల్ అనే ఇక్కడ కూడా మళ్ళీ ఆయనే అక్కడ వంకర ఉంది, అక్కడ తయారు చేసిన ఉంటాడు ఆయన. అందుకనే నేను మనతో మాట్లాడాను, శనిగ్రహంతో మాట్లాడాను, శుక్రగ్రహంతో అగ్రిమెంట్ రాసుకున్నాను, ఇవన్నీ రాస్తారంట మాట్లాడాను. వాటి మనలో ఉండేటువంటి ఆ ప్రజ్ఞలకి కూర్పుని మార్చడం కోసం గ్రహ ప్రజ్ఞలతో కూడా ఆయన సంబంధాలు ఏర్పరుచుకుని ఇవన్నీ మార్పులు చేస్తారు. అందుకనే ఇప్పుడు వచ్చేటువంటి దేహాలు పాత దేహాలకి చాలా తేడా ఉంది. అది రాస్తారు 45 రెండో ప్రపంచ యుద్ధం ముందు దేహాలకి తర్వాత దేహాలకి తేడా ఉంది. అలాగే అష్టగ్రహ కూటమి ఒకటి వచ్చింది, దాని ముందు దేహాలకి తర్వాత దేహాలకి తేడా ఉంది. ఆ తర్వాత 72లో మళ్ళీ ఒక మార్పు, అలాగే 88 హార్మోనియస్ కలర్ చేస్తే ఇంటి వరకు కలర్ చేస్తున్నాం. అదే కాబట్టి మళ్ళీ వస్తుంది 86 అంతలో మళ్ళీ వచ్చింది, మళ్ళీ 85 వస్తుంది. వచ్చిన మళ్ళీ మార్పులు తీసుకుంటుంది. ఆ తర్వాత చూస్తున్నాను వీళ్ళందరికీ డిఫరెంట్ స్ట్రక్చరింగ్ కూడా. అందుకని అదే యోగ సాధన తీసుకున్నట్టు మన ఇక్కడ ఈ పిట్యూటరీ రెగ్యులేటర్స్ అని మాస్టర్ ఇచ్చాడు. ఎందుకంటే దానివల్ల ఉన్న పిట్యూటరీలో ఉండేటువంటి అవకతవకలు పోయి న్యూ పిట్యూటరీ ఏర్పడి శుభ్రంగా టక్కన దాంతో అలైన్ అవుతుంది. ఏదో ఆ పైన పీనియల్ గ్లాండ్తో ఆ అలైన్మెంట్ బాగా ఉండడం వల్ల త్వరితగతిని అనుసంధానం అనేది జరుగుతుంది. అది కూడా నేనే ఇస్తాను, మీకే చెప్పాను. మొత్తం నేను కిందంటే మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు ఆ పైన ఈ ఉన్నది లేదు లేనిది ఉంది అని మార్పు జరిగేటువంటి అశ్వనీ దేవతల స్థితి వరకు కూడా అన్నీ నేనే చేసి పెడతాను మీకు. ఈ యోగ మార్గంలో ఇటువంటి సులువు ఒకటి ఏర్పడిందని చెప్పి అది పాత యోగానికి దీనికి సంబంధం ఉంది. యోగం సనాతనం అని చెప్పాను కదా, కానీ ఇందులో కొన్ని మెళుకువల వల్ల ఇది కొంచెం మనం వేగంగా వెళ్ళిపోతాం. ఇదివరకనే మనం వేగం పెరగలేదు, ఎక్కడైనా వెళ్ళాలంటే ఇది చాలా తక్కువ సమయంలో వెళ్తున్నాం. అట్లాగే ఎయినింగ్ టైం అండ్ టు స్పీడ్ అనేటువంటిది ఈ యుగ లక్షణం. ఆ యుగానికి సంబంధించిన చైతన్యంతో దిగొచ్చిన మాస్టర్ గారు అని చేత వారు ఆ విధంగా చేసుకుంటే మొదట చెప్పింది అంతా కాదు, మొదట మనకి పుస్తకాలు కనిపించేది అంతా కాదు. అంతవరకు బాగా చేస్తే మిగతా అన్నీ కూడా నీకు తగ్గట్టుగా తన లోపలికి చేస్తారు. అంచేత ఆయన నువ్వు నేను పరతత్వము నేను బ్రహ్మమును అని తెలిసే వరకు కూడా గణత నిజనాన్ని స్వాత్మసూర్యాన్ని కర్మతి అని అనుకుంటాను కదా. అంటే నా అంతటి వాడు నువ్వు అయ్యేంత వరకు
డెఫినెట్గా చేసుకోవాలంటే పొద్దున 15 నిమిషాలు, సాయంత్రం 15 నిమిషాలు అనేటువంటిది ప్రాథమికం. ఆ తర్వాత ఆయన లోపల నుంచి చెప్పడం మొదలుపెట్టినప్పుడు అవి కూడా చేసుకుంటూ ఉంటాం. ఎంత మనం అనుసరిస్తే అంతవరకు అంచేత అటువంటి యోగంలో తెలుసు తెలియకో ప్రవేశిస్తానని చెప్పారు. ఆర్టీసీ బస్సు కదా, తెలుసు తెలియకో ప్రవేశించాము, తెలిసి చేసుకున్నాం యోగం. లేకపోతే ఆర్టీసీ బస్సు ఆ ప్రయాణికులు అట్లా చూస్తుంటే వాడు చూసేది వీడు మాస్టర్కి ఎదురు చూసారు కానీ ఏం కనపడుతుంది. సో అందుకని మనం కూడా అదే దారిలో వెళ్ళాలంటే తెలిసి చేసుకోవాలి. అందుకని తెలుసుకుంటూ యోగా విద్య ఎంతో దైనందిన జీవితంలో వాటికి సంబంధించినటువంటి నియమాలను పాటించుకుంటూ ఉద్యోగం చేసుకోవచ్చు, పెళ్లి చేసుకోవచ్చు, పిల్లలు కడవచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. అదే అవన్నీ చేయకూడదని చెప్పాలి. సౌకర్యములు ఉండవలను అని చెప్పారు, సౌఖ్యములు ఉండవలను అని చెప్పారు మాస్టర్ గారు. ఇవన్నీ వదిలేసి అని తీరి లేదు. ఎందుకంటే ఇది కూడా అదే తెలుస్తుంది కదా. అదే ఇదిగా ఉందో తెలియడం సమగ్ర జ్ఞానం. ఇది కాదు అదేదో ఉందనుకోవడం వేరే, ఇదే అంత అనుకోవడం లేదు. ఇదే అంత అనుకుంటే అలా లేదు, అదే అంతా ఇదే. దాన్ని కాదంటే వేరే, దీన్ని కాదంటే